మిరపకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు 3 కప్పుల శనగపిండి, 1/2 స్పూను వామని ఇట్లా నలిపి వేస్తే దాని ఫ్లేవర్ వస్తుంది, మనకు టేస్ట్ తగులుతుంది అనమాట. ఒక 1/2 స్పూను ఉప్పు, చిటికెడు సోడా వేస్తే మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా మంచిగా ఉబ్బుతాయి. ఓమ వేసుకుంటే గ్యాస్, యాసిడిటీ ఇట్లాంటివి రావన్నమాట. అప్పట్లో పెద్ద మనుషులు అనేటోళ్ళు అరిచేయంత ఓమ తింటే 60 రోగాలకు కొడుతుంది అనేటోళ్ళు. ఇప్పుడు ఎవరు తినరు, నోరు వలుగుతుంది అందరికీ ఓమ బుక్కుతాయి. అప్పటోళ్ళు ఓమ ఇట్లా బుక్కేటోళ్ళు, అందుకే అంత గట్టిగా ఉన్నారు అప్పటి కాలపోళ్ళు. ఇట్లా వాటర్ పోసి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకుంటే మిరపకాయ బజ్జీలకు అంటేటట్టు పేస్ట్ లాగా చేసుకోవాలి. 2 రోజులకు ఒకసారన్నా ఒక 1/2 స్పూన్ అంతా ఓమ బుక్కితే దగ్గు లాంటివి, సర్ది ఇట్లాంటివి కూడా పోతాయి. అది కాన్స్టిపేషన్ కూడా రాదు. మనకు మిరపకాయ బజ్జీలకు కావాల్సింది మసాలా కోసము చోలే మసాలా వేసుకుంటున్నా నేను. 1 స్పూన్ చోలే మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను కొబ్బరి పొడి ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దాని బదులు శనగపిండి వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూను శనగపిండి వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ పిండి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసి ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. అప్పుడే మిరపకాయ బజ్జీలకు లోపల అంటుకుంటుంది. ఇట్లా మిరపకాయలను కట్ చేసి దాని లోపల ఉన్న ఇత్తులు తీసేసి మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని దీని లోపల నింపేసుకోవాలి. మేము చిన్న ఉన్నప్పుడైతే ఈ మసాలాలు గిట్ట ఏం చేయకపోతుండే, ఉట్టి ఉప్పు నింపి పిండిలో అద్ది బజ్జీలు వేసి ఇచ్చిన అంత కమ్మగా ఉంటుండే. ఇప్పుడు ఎన్ని మసాలాలు చేసినా అని టేస్ట్ వస్తలేదు. అప్పటి టేస్ట్ అసలు ఇప్పుడు లేనే లేదు, అన్నీ హైబ్రిడే. ఇట్లా కాగే నూనెలో పిండి అద్ది ఇట్లా వేసేసేయాలి. మేము చిన్న ఉన్నప్పుడైతే బాగా ఆడేసి ఇంటికి వచ్చేవరకు మా అమ్మ వేడిగా మిరపకాయ బజ్జీలు వేసిస్తే ఆ వేడి మిరపకాయ బజ్జీలు ఉఫ్ఫు అని ఊదుకుంట తింటే అంత టేస్ట్ ఉంటుండే. తినుడు ఆపుర్రా భయ్ అంటే కూడా ఆపకుండా జనగణమన నేనెవ్వరి మాటినా అనుకుంటా. ఇదొకటి స్లోగన్ మాకు, జనగణమన నేనెవ్వరి మాటినా అనుకుంటా తినుడు. మిరపకాయ బజ్జీ రెడీ. సాస్ తోటి కూడా తినవచ్చు, ఒట్టిగా తిన్నా కానీ కమ్మానే ఉంటుంది.